సాయిరామ్. ఓం శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజాననమహర్నిశమనేకదంతం భక్తానామం ఏకదంతం భాస్మయే. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సర్వరూపేణ నమః. ఓం సర్వసిద్ధి వినాయకాయ నమః. ఓం నమో నమః వాసుదేవాయ నమః. సాయిరామ్. మనం కర్మయోగాన్ని చెప్పుకుంటున్నాం. అయితే నిన్న 31వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 32వ శ్లోకం చెప్తాను. నేను ముందే చెప్పాను, నేను ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంతో శ్లోకాన్ని పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను శ్లోకం దాని ధరకు అర్థం. అయితే కిందటి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు, ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే కిందటి శ్లోకంలో భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఆయన ఏమే మతవిధం నిత్యామను తిష్టంతి మానవ శ్రద్ధావంతో అసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే దోష దృష్టి లేకుండా, అంటే వేరే మనసుతో వ్యతిరేకంగా ఆలోచించే గుణం లేకుండా ఉంటే, భగవంతుని మీద ధ్యానంతో భక్తితో ఉన్నట్లయితే, వాళ్ళు కర్మబంధముల నుండి నేను బయటికి తెచ్చేదను. అంటే జనన మరణాలు లేకుండా నేను అంటే వాళ్ళకి ఎటువంటి దోష దృష్టి ఉండకూడదు. అంటే చెడ్డ ఆలోచన అన్నది మైండ్లో రాకూడదు. అంతా భగవంతుని మీదే నీ దృష్టి పెట్టాలి. భగవంతుణ్ణి విశ్వసించాలి, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ ధ్యానంలో ఉండాలి. అలా ఉన్నట్టయితే వాళ్ళకి కర్మబంధాల నుండి నేను విముక్తి చేస్తాను అనేసి 30 శ్లోకంలో చెప్పారు. అయితే ఈరోజు శ్లోకంలో దానికి ఏంటంటే, మీరు ఏదైతే దోష బుద్ధి అంటే చెడ్డ బుద్ధి, చాలామంది ఇప్పుడు ఏంటంటే భగవంతుని మీద నమ్మకాన్ని పోతుంది. ఎందుకు పోతుంది అంటే, వాళ్ళలో ఉన్న ఆ మైండ్లో ఏదైతే ఉందో అది పూర్తిగా పేరుకుపోయి ఉంది. ఏంటి, అన్నీ బ్యాడ్ ఎలిమెంట్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అన్నవి అంటే చెడ్డ గుణాలు అన్నమాట. దేనికన్నా వాళ్ళు ఆలోచన శక్తి ఏంటుంటుందంటే ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకు, వాళ్ళే తెలివైన వాళ్ళు అని భావించుకుంటూ, నాకు మించిన వారు ఎవరు లేరు అన్న భావనతో ఇదంతను శూన్యం. అంటే ఏదైతే మనుషులు నమ్ముతున్నారో, ఏదైతే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేక, భగవంతుని ఉపదేశాలని అర్థం చేసుకోకుండా, శాస్త్రయుక్తంగా ఉన్న మాటలను పట్టించుకోక తాను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వాళ్ళు, అంటే ఇంకా భగవంతుని దృష్టే ఉండదు. నేనే గొప్పవాడిని, నాకు మించినవాడు లేడు, నేనే భగవంతుడు అన్నవాడు ఎక్కడున్నాడు అనేసి వాదన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా ఉట్టిదే.
మీరు ఎలా చేస్తే అలా చేసుకోండి అన్న తత్వంతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ తత్వం కలిగిన వారికి భగవంతుడు ఏం చెప్తున్నాడో ఈ శ్లోకంలో చక్కగా మీరు వినాలి. అంటే అవి మనలో కూడా చాలామందికి ఉన్నాయి, నాలో కూడా ఉన్నాయి, మీలో కూడా ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. ఇంకా భగవంతుని మీద నమ్మకం లేదు, అది ఇక్కడ చెప్తున్నాడు. అది 32వ శ్లోకంలో ఏ త్వేదవ్యసూయంతో ఏ త్వేదవ్యసూయంతో నానుతిష్టంతి మే మతం. మతం అంటే ఉపదేశం. నాను అనుతిష్టంతి, ఎవరైతే ఆ మతాన్ని, ఆయన చెప్పిన ఉపదేశాన్ని ఆచరించరో, ఏత్వేద అంటే ఏతు ఏతత్ అభ్యసూయంతో, ఆ అభ్యసూయంతో అన్న పదాన్ని మీరు పట్టుకోవాలి. అభ్యసూయంతో అంటే అది నెగిటివ్ వర్డ్. అంటే మీరు దోషరహితంగా మీ మైండ్ ఉన్నది. ఎవరైతే ఆ దోషరహితంగా ఉంటారో, జాగ్రత్తగా వినాలి, ఇది మామూలు మాట కాదు. ఏత్వ అభ్యసూయంతో అంటే దోషంతో ఉన్నవారు. నాను అనుతిష్టంతి అంటే ఎవరైతే ఆచరిస్తారో, అనుతిష్టంతి అంటే ఎవరైతే నా అక్కడ ఉంది, ఎవరైతే అనుతిష్టంతి అంటే అక్కడ నెగిటివ్ వర్డ్ అనమాట. ఎవరైతే ఆయన ఉపదేశాన్ని ఆచరించరో ఏంటి, మతం అంటే ఉపదేశం. ఆ ఉపదేశంని ఎవరైతే ఆచరించారో సర్వజ్ఞాన విమూఢాస్థాన్ విద్ధి నష్టాన చేతసః. అంతే. ఆ శ్లోకంలో అటు 16 వర్డ్లు అంటే 8 32 వర్డ్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అవే గుర్తించాలి. ఇక్కడ ఏంటన్నాడు, ఏ త్వేద అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం, నా ఉపదేశం అన్నమాట. మే అంటే నాది. నా ఉపదేశాన్ని ఎవరైతే ఆచరించరో, అనుతిష్టంతి ఎవరైతే ఆచరించరో అంటున్నాడు. సర్వజ్ఞాన, వాళ్ళు ఎలా ఉంటారు, సర్వజ్ఞాన విమూఢ అంటే మూఢులు. ఎవరు చెప్పింది వినరు అనమాట. వాళ్ళు అయిష్టంగా భావిస్తారు. ఏదైనా నెగిటివ్ భావంతోనే వాళ్ళు ఉంటారు. ఏదైనా మంచిగా చెప్పామనుకో, ఈడేటి చెప్పాడు, నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ మచ్ ఓన్లీ. నేను ఈ దేహాన్ని తీసుకున్నాను, నాకు భగవంతుడు అని ఇక్కడ ఇవ్వడు, ఇట్ ఈజ్ ఓన్లీ నేచర్, బస్ నేను అనుభవిస్తున్నాను, బస్ దట్ మచ్ ఓన్లీ. నేను తింటున్నాను, పడుకుంటున్నాను, బస్ పని చేసుకుంటున్నాను అనే ఆడి భావన ఉంటుంది. కానీ శాస్త్రయుక్తంగా ఇది ఎవరిచ్చారు, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ, భగవంతుని జ్ఞాన నిష్టలో ఉంటూ, నీ కర్మలు ఏవైతే నువ్వు చేస్తున్నావో, భగవంతుడు నీకేంటి ఇచ్చాడో ఈ కర్మలు, నీ డ్యూటీ చక్కగా నిర్వర్తించి, ఆ నిర్వర్తించిన డ్యూటీని భగవంతుని అర్పించినట్టయితే, భగవంతుడా నువ్వే ఉన్నావు, నాకు నువ్వు చెప్పినట్టుదే, ఇదంతా నీదే, నాది కాదు అన్న భావనతో ఎవడైతే ఉంటాడో వాడు చక్కగానే ఉంటాడు. ఎవరైతే నెగిటివ్గా భావిస్తూ ఇవన్నీ ఉట్టివే అని చెబుతూ అలా చెబుతూనే ఉంటాడు, ఇతరులను కూడా అందులో లాగుతాడు. ఇతరులు కూడా చెప్తాడు, అనవసరం, నువ్వెందుకురా ఆ పూజలోకి వెళ్తున్నావు, నువ్వెందుకురా ఆ భజనకి వెళ్తున్నావు, నువ్వెందుకురా అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడున్నాడు రా భగవంతుడు,
రా ఎంజాయ్ చేద్దాం. ఇట్ ఈజ్ అవర్ లైఫ్. లెట్ విల్ ఎంజాయ్ దట్ మచ్ ఓన్లీ. నువ్వు ఈ భాగవతాన్ని ఎందుకు వింటావు? భగవద్గీతను ఎందుకు వింటావు? ఈ వేదాలు ఎందుకు పట్టుకుంటావు? అది ఎందుకు పట్టుకుంటావు? ఇది ఎందుకు పట్టుకుంటావు? దీనివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? బస్ లెట్ ఎంజాయ్. ఇదంతా ఉట్టిదే అన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్తుంటారు. ఎలా ఉంటారు? వాళ్ళలో ఎప్పుడైతే ఈ భావన ఎప్పుడైతే మనసులో ఉంటుందో, ఆ భావనతో వాళ్ళు కష్టానికి లోనై, ఎలా కష్టానికి లోనవుతారు? ఈ భావనతో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరవు. ఆ తీరక ఏం చేస్తారంటే, వాళ్ళు తప్పుడు తోవ వెళ్తారు. ఎందుకు? వాళ్ళకి ఆ కోరికలు తీరాలి. ఆ కోరికలతో ఉన్నారు. ఆ కోరికలు తీరాలి అంటే కొద్దిగా తప్పుదోవ పట్టిస్తూ ధన ఆర్జన అన్న భావన, ఈ ధనంతోనే మనకి ఆనందం ఉన్నది, ధనం లేకపోతే లేదు అన్న భావనతో ధనార్జన, ఇది నాకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది అయిపోయింది ఇంకోటి కావాలి, ఇంకోటి అయిపోయింది ఇంకోటి కావాలి, ఇంకోటి అయిపోయింది ఇంకోటి కావాలి, వన్ బై వన్ అలా చేస్తూ దే విల్ నాట్ గెట్ ఎనీ పీస్ ఆఫ్ మైండ్. జస్ట్ యూ లెర్న్ ఇట్. ఇది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోన్న విషయం. మనిషికి కావాల్సింది ప్రశాంతత, మనిషికి కావాల్సింది సాటిస్ఫాక్షన్. వాట్ ఎవర్ యు ఆర్ గెట్టింగ్ దట్ మచ్ ఓన్లీ. దాంతోనే బస్ యూ షుడ్ మేక్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్తో ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ అవ్వదు. కానీ ఈ కోరికలతో ఇంకా అంటూ పెంచుతూ వస్తూ ఉంటారు. అది మాత్రం వద్దు. ఇది ఈ శ్లోకంలో చెప్తున్నది. చూడండి. ఏతత్ అభ్యసూయంతః, ఏత్వేద అభ్యసూయంతో దాన్ని విడదీయాలి. ఏతత్ అభ్యసూయంతః నా అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢస్థాన్ విద్ధి నష్టాన చేతసః. విద్ధి, జస్ట్ యు మస్ట్ నో, విద్ధి నష్టాన చేతసః. నువ్వు గుర్తించును. నువ్వు ఇలాగా కింద అంటే డౌన్ లెవెల్లో వెళ్తావు అనేసి నువ్వు గుర్తించుకో. యు మస్ట్ నో. చేతసః అంటున్నాడు. అంటే నష్టాన్ని తెలుసుకోవడము అనేసి ఇక్కడ ఆయన ఈ శ్లోకాన్ని వివరించారు. ఈ శ్లోకం దాని తాలూకా అర్థం నేను చెప్తూ, అది మీరు దాన్ని ఒకసారి చదువుకుంటుంటే అది చాలా బాగుంటుంది. 32వ శ్లోకం. ఏ త్వేదభ్యాసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్థాన్ విద్ధి నష్టాన చేతసః. సాయిరామ్. చాలా మంచి శ్లోకం ఇది. ప్రతి శ్లోకం మీరు అభ్యసిస్తూ దాని అర్థాన్ని అర్థం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తే మీలో కలిగిన ఆనందం ఇంకా దేంట్లో కూడా కలగదు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.